ఓం తత్సత్. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవంలో దృఢీకరణ తరంగము, దృఢము చేసేది ఆత్మను నేనే, జీవో బ్రహ్మయేవ నా అపరహ, వేరు కాదు, జీవుడే బ్రహ్మము, నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. గురువుగారు కూడా బోధ చేస్తారు, తత్వమసి, నీవేనయ్యా ఆ పరమాత్మ అయి ఉన్నావు అని. ఇది దృఢం చేసేటువంటి తరంగం. సరే, ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం ఏమని, అంత ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మను చూచేది ఎలాగా, చూచే పనిముట్టి ఏముంటుంది ఇంకా. తర్వాత ఆత్మ తనను తాను దృశ్యము చేసుకొనజాలదు, చేసుకోలేదు. ఎందుకు? కన్ను తనను తాను చూసుకోగలుగుతుందా? కత్తి తనను తాను ఛేదించగలుగుతుందా? చేయలేరు. కనుక ఆత్మ అంటే అపరోక్షం, తానే గనుక తనను తాను చూసుకోవలసిన అవసరం లేదు, తనను తాను చూసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని చర్చించుకున్నాం నిన్న. ఇప్పుడు చూద్దామండి 3వ శ్లోకం ఏం చెప్తున్నదో. ఆభాసమాత్ర వసతి అనృతాన్ విమర్శాద్ బాహ్యాంతరింద్రియచయాన్ పరివక్తి ధర్మాన్ భ్రాంత్యా నిధాయ పరమాత్మని సంగశూనే సర్వక్రియారహిత నిర్మల నిత్యముక్తే. ఆభాస మాత్రముగా అలా ఉన్నట్లు తోచినప్పటికీ దానిని విమర్శించిన పిదప త్రికాలములందు ఒకప్పుడు కూడా లేనట్టి బాహ్యేంద్రియములను అట్లే అంతర ఇంద్రియములను ఆయా వాటి ధర్మాలను అసంగుడు, నిష్క్రియుడు, నిర్మలుడు, నిత్యయుక్తుడైనట్టి పరమాత్మని యందు ఆరోపించి అవి కలవని చెప్తున్నారే తప్ప అవి సత్యముగా ఆత్మయందు లేవు అని భావన రాశారండి కవిగారు. వాస్తవానికి ఉన్నది ఒకటే ఒక పరబ్రహ్మ స్వరూపం. మరి ఈ జగత్తంతా, ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ అంటే కేవల ఆభాస మాత్రము, ఛాయలాగా. మన బొమ్మ ఎండలో నీడ ఎలా మనలాగానే ఉంటుందో, అద్దంలో మన ప్రతిబింబము మనలాగానే ఎలా ఉంటుందో, అలాగే ఇదంతా ఒక ఆభాస, చిత్తి ఛాయ. అదే ఉన్నదేదో అదే అలా కనపడేటట్లుగా ఉన్న పరమాత్మ స్వరూపమే ఈ జగత్తుగా, ఈ జీవుడుగా కనిపిస్తున్నది ఆభాస. అంతేగాని నిజమైన సత్యమైనటువంటిది కాదు. ఆభాస వల్ల అలా కనబడుతున్నది. అయితే ఎప్పుడైతే చూడండి, తత్ విమర్శాత్, బాగా విమర్శించి చూడు ఒక్కసారి, ప్రతి దానిని, ప్రతి విషయమును విమర్శించి చూస్తే ఏది ఈ లోకంలో ఈ పంచభూతాలు మొదలుకొని పంచభూతాల యొక్క సమ్మేళనము ఏర్పడినటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాదులు, ఇంద్రియాలు ఇవంతా ఉన్నాయి కదా. అలాగే బయట విషయాలు, విషయ ప్రపంచం అంతా ఉంది కదా. దీన్నంతా బాగా తేటతెల్లంగా విమర్శించి చూస్తే ఆత్మ తప్ప రెండవది లేదు అన్న విషయం తెలిసిపోతుంది. ఎందుకు? ఏది పట్టినా అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం. ఏ వస్తువు కావచ్చు, ఏ విషయం కావచ్చు, ఉన్నది, తెలియబడుతున్నది, ఆనందముగా ఉన్నది. ఈ 3 లక్షణాలు ఒక్క లక్షణమే చెప్పచ్చు. ఎందుకు 3 లక్షణాలు చెప్తూ ఉన్నామో మనం ఆ 2వ తరంగంలోనే డీటెయిల్డ్గా విమర్శ చేసి ఉన్నాం.
మరి ఆ ఉండుట అనే లక్షణం, ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉన్నది, ఆ ఉండుట అనే లక్షణం ఏదో ఉండేటప్పటికి తెలియబడుతూ ఉంది కనుక ఉంది, అంటే తెలివిలో ఉన్నది కనుక, జ్ఞానంలో ఉన్నది కనుక ఉన్నది అంటున్నాం. కాబట్టి ఉండుట, తెలియబడుట అవి సత్ చిత్ రెండు వేరు వేరు కాదు. ఎప్పుడైతే సత్ చిత్తులు అన్నామో ఇంకా రెండవది లేదు కనుక అదే అనంతము, అదే ఆనందము కదా. ఆ లక్షణాలను తొలగించి చూస్తే ఆ వస్తువు లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పుస్తకం ఉన్నది, ఆ ఉండుట అన్న తీసేయండి, లేదు తెలియబడుట అనే లక్షణం తీసేస్తే ఇక్కడ పుస్తకం అన్న విషయం ఎక్కడేగా. అది ఎవరికీ తెలియబడుట అనే లక్షణం లేదనుకోండి, అసలు ఇంక తెలియబడేదే ఉంది. అసలు ఉండుట అనేది తీసేయండి, ఇంకెక్కడ ఉంది అది లేదు. అయితే మనం ఏమని ఆలోచిస్తామంటే ఆత్మ అంటే ఒక మనిషి ఏమో అని ఆలోచిస్తాం. అలా కాదు, అది జ్ఞానం, ప్రజ్ఞానం, బ్రహ్మ. ప్రజ్ఞానం అని ఎప్పుడన్నామో అది ఉన్నదే గనుక అస్తి. ఉండుట అనే లక్షణం ఒకప్పుడు లేకుండా ఉండడం కాదు. ఎప్పుడైతే జ్ఞానం అన్నామో, ప్రజ్ఞానం అన్నామో, అది ఒకప్పుడు లేదు అనే మాట లేదు. ఎందుకు? జ్ఞానం లేదని చెప్పడానికి జ్ఞానం ఉండాలి. ఏదైనా నాకు తెలియలేదు అని చెప్పాలంటే తెలియలేదు అన్న తెలివి ఉంటే కదా వీడికి. కాబట్టి జ్ఞానం అన్నది తప్పనిసరిగా ప్రతి వస్తువునందు, ప్రతి చోటులోనూ ఉన్నది కదా. కాబట్టి ఉండుట, ఈ మూడు లక్షణాలు తప్ప బాగా విమర్శించి చూడండి ప్రపంచం అంతా. సృష్టిలో ఏదేది, మన కాలి దగ్గర నుంచి, మన శరీరం దగ్గర నుంచి, మన స్వప్నావస్థ కావచ్చు, నిద్రావస్థ కావచ్చు, బయట ప్రపంచం కావచ్చు, దేవుడు కావచ్చు, దెయ్యాలు కావచ్చు, ఏవైనా ఈ లక్షణాలతో ఉన్నాయి. అది కేవలం నిర్గుణం, ఏ ఆకారం ఏమీ లేదు. అది ఆత్మ, అది జ్ఞానం. జ్ఞానం అని ఎప్పుడు అన్నామో, ప్రజ్ఞానం అన్నామో, అది సర్వశక్తివంతం. అందుకే లోకమంతా జ్ఞానమయముగా ఉన్నది. అయితే మరి ఇవన్నీ ఆకారాలు కనిపిస్తున్నాయే అంటే ఆ ఉన్నది అనబడేటువంటి, ఆ సత్యచిత్తులు అనబడేటువంటి ఆ అధిష్టానము వలన మాయ చేత రూపనామాలుగా రూపనామ క్రియలు ఏర్పడేటప్పటికీ ఈ రెండు కలిసి వచ్చేసాయి, కలిసి ఉండిపోయినాయి. ఏవేవి? అస్థి, భాతి, ప్రియము, నామ, రూప, చేత్, అంశ, పంచకం. ఈ 5 అయిపోయింది, ప్రపంచం వచ్చేసింది. ఆద్యత్రయం బ్రహ్మరూపం. ఈ 5 మొదట చెప్పినామే అస్థి, భాతి, ప్రియం, సత్, చితానందం, అది బ్రహ్మస్వరూపం. జగత్ రూపం, తతోద్వయం, ఆ తర్వాత 2 చెప్పేమే నామరూపాలు, అదంతా ప్రపంచం. ఈ 5 కలిసేటప్పటికి మనకు పైన అన్ని నామరూపాలే కనపడుతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి అస్థి, భాతి, ప్రియం ఈ కనిపించడంలే. ఎప్పుడైతే మనం బాగా విమర్శ చేసి చూసామో జగత్తంతా, ఓహో ఇదంతా లేనిదే కదా, అదే చెప్తున్నాడండి. ఈ త్రికాలములందు ఒకప్పుడు కూడా లేవు. ఏవి? ఈ బాహ్య అంతర ఇంద్రియాలు అంతా కూడా కనిపించే బాహ్యేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవంతా బాహ్యేంద్రియాలు. అంటే బయట విషయాలతో చరిస్తూ ఉంటాయి. ఆంతరేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తహంకారం అన్నది, ఇవంతా కూడా నిజమునకు లేనివే. ఒక్కసారి ఆ లక్షణాలను సత్చితానందము లేదా అస్థిభాతి ప్రియము ఈ లక్షణాలను బాగా అవగాహన చేసుకొని విమర్శించి చూడు. ఏదేది చెప్తావా అన్నిట్లో అదే ఉంది. అన్నిట్లో ఆత్మలక్షణం ఉన్నప్పుడు ఇవేవి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక దృష్టాంతాన్ని పోదాం. పెట్టిలో బంగారు నగలన్నీ ఉన్నాయండి. నువ్వు విమర్శించినంత వరకు నగలు ఉన్నాయి, లేవని చెప్పడంలే. నువ్వు బాగా పరిశీలించి విచారణ చేసి చూసినంత వరకు నెక్లెస్ ఉంది, కమ్మలు ఉన్నాయి, ముక్కుబొడక ఉన్నది, గాజులు ఉన్నాయి, చేతి పెట్టుకునే గాజులు ఉన్నాయి, మెళ్ళ వేసే చైన్లు అన్నీ ఉన్నాయి. దేని ఆధారముతో అవి ఉన్నాయి? దేని యొక్క అధిష్టానముతో ఉన్నాయి? ఏమండి?
ఏది ఉంటే నగలు ఉన్నాయి అని అంటున్నావు? బంగారు అనేది ఉంటేనే నగలు ఉన్నాయి. నగలు లేకపోయినా బంగారు ఉంటుంది. ఇది అన్వయ వ్యతిరేకం అంటారు వేదాంతంలో. బంగారు ఉంటేనే నగలు ఉంటాయి, నగలు లేకపోయినా నగలు కాకపోయినా బంగారు ఉంటుంది. కనుక బంగారు అధిష్టానం. మరి ఈ నగలు ఊరికే వాచారం మనం వికారో నామధేయ, కేవలం మాట మాత్రమే ఈ పేర్లన్నీ. బంగారును వదిలిపెట్టి నగలంటూ ఉండడానికి వీలే లేదు, అసలు లేవు. నగలు లేకపోయినా బంగారు ఉండగలుగుతుంది తన పాటి తాను. ఈ పద్ధతిలో విచారణ చేసినంతవరకు అనేకంగా కనిపిస్తున్న ఒకటైనటువంటి బంగారు ఎలా మనకు గోచరం కావడం లేదో, అలాగే విమర్శ చేసినంత వరకు ఈ ఇంద్రియాలు, ఈ శరీరంలోని భాగాలు, అంతరేంద్రియాలు, వాటి ధర్మాలు అవి ఏదో పనిచేస్తున్నట్టు, వాటికి స్వతహాగా శక్తి ఉన్నట్టు. ఇప్పుడు నెక్లెస్కు స్వతహాగా శక్తి ఉండి తళ మెరుస్తున్నదే పచ్చగా కాదు, అది బంగారే. నెక్లెస్ అని ఉండి భలే భలే షైనింగ్తో ఉందండి అన్నావా? షైనింగ్తో ఉన్నది బంగారు, నెక్లెస్ కాదు. అలాగే ఈ కాళ్ళు చేతులు భలే పనిచేస్తున్నాయి అంటావా? అది వాటి శక్తి కాదు. అవి ఆత్మ చైతన్యముతో కలిసి ఉన్నాయి కాబట్టి శక్తివంతంగా కనిపిస్తున్నాయి అంతే. ఒక్కసారి శరీరంలోంచి జ్ఞానం తీసేసామనుకోండి, మొత్తం జ్ఞానం తీసేసాం, ఆ చైతన్యమే తీసేసాం, ఆ ఉండుట అనే లక్ష్యం తీసేసాం. అప్పుడు ఏమైంది? అది పీనికైపోయింది, అప్పుడు శరీరంగా లేదు. కనుక త్రికాలములందు, 3 కాలములలో కూడా, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో, అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు లేదేమోనయ్యా, ఇంకొకప్పటికి సత్యంగా ఉంటుందేమో అనవచ్చును. అలా కాదు. అది నెక్లెస్ తయారు కాకముందు ఉన్నది బంగారే. నెక్లెస్ తయారు కాకముందు నెక్లెస్ లేదు. నెక్లెస్ చచ్చిపోయింది అనుకోండి, నశించింది, ఇరిగిపోయింది అనుకోండి, అంటే చచ్చిపోవడం. ఇప్పుడు అది నెక్లెస్గా పిలువబడదు. 4 తుంటలు అయిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు అనరు నెక్లెస్ అని. ఇప్పుడు అయినప్పటికీ ఉన్నది బంగారే. నెక్లెస్ లేకపోయినప్పటికీ ఉన్నది బంగారే. మధ్యలో నెక్లెస్గా కనపడుతున్నప్పటికీ ఉన్నది బంగారే. చూసారండి, బాగా అద్వైత సిద్ధాంతంలో మన యొక్క అనుభవాన్ని ఎందుకు ఇలా చెప్తున్నారు? మాటికి నెక్లెస్ బంగారు, పాము తాడు, ఎండమావి నీళ్ళు, ముత్యపు చెప్ప. ఎందుకంటే ఇవంతా మనకు బాగా నచ్చుతుంది, మన అనుభవంలో ఉంది కనుక ఆ దృష్టాంతాలు ఇచ్చినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. దృష్టాంతాన్ని బట్టి దాష్టాంతాన్ని అర్థం చేసుకోగలము కనుక శాస్త్రం అలా బోధిస్తున్నది. ఏమండి? కాబట్టి ఈ స్థూల శరీరం లేకముందు ఒక్క ప్రశ్న వేసి చూడండి ద్వైతులను. ఏమండి, ఇప్పుడు ఈ శరీరం ఒక తల్లి గర్భంలోకి వచ్చింది, తర్వాత పుట్టింది, పెరుగుతోంది, నశిస్తుంది. తల్లి గర్భములో లేకముందు లేవా నువ్వు? తల్లి గర్భంలో లేవా? అసలే లేవా? అసలే లేనిది ఎప్పటికీ రాదు. అసలే లేనిది ఎప్పటికీ రాదు. మరి ఉంటే నేను మళ్ళీ పుట్టడం ఏంది? ఇంకా అదేనయ్యా అర్థం లేని భాష. అద్వైతులారా అర్థం చేసుకోండి. పుట్టకముందు అసలే లేవా? నేను లేకపోతే ఎట్టొస్తా? లేనిది ఎప్పుడైనా వస్తుందా? అసలే లేనిది ఎప్పటికీ రాదు. ఈ జగత్తు లేనే లేదు, లేనిది ఎట్టొస్తుంది? అసలే లేకపోతే. అట్లయితే ఉండాలా, కాకపోతే అవ్యక్తముగా ఉండాలా. అవ్యక్తముగా ఉండాలి సార్ అంటారా? అది ఉంటే మళ్ళీ పుట్టేదేంది? చూడండి, పుట్టడం ఏంది? మళ్ళీ ఉన్నది మళ్ళీ పుడుతుందా? బాగానే ఉంది. ఇంకొక పాయింట్ ఆలోచిద్దాం. రేపు చనిపోయింది అంటాం, అతడు చనిపోయాడు అంటాం. చనిపోయిన తర్వాత అతడు ఉంటాడా, లేకుండానే పోతాడా? అంటే ఇంక మళ్ళీ ఏం లేదా? మరణం తర్వాత ఏమీ లేదా? నాస్తికులను అడుగుదాం. ఏమి లేదంటాడు నాస్తికుడు, చార్వాకుడు. చనిపోయిన తర్వాత ఏమీ లేకపోతే చనిపోవడం ఎక్కడ? మరణించడం ఏమిటి?
చనిపోవడం ఏమిటి? చనిట అంటే వెళ్ళిపోవడం ఏమిటి? సరే వెళ్ళిపోనే లేదు, ఏదైనా వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుందండి. ఇప్పుడు తల్లి గర్భంలో లేకముందు నీవు ఉన్నావు అని అనుకుందాం. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచో వచ్చావు కదా, ఎక్కడి నుంచో ఉన్నావు. అక్కడ ఉన్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఉన్నవాడు ఉండాలి అక్కడికి. ఎక్కడి నుంచి అనే ప్రశ్న వచ్చేటప్పుడు ఇప్పుడు ఉండేటువంటి స్థలము అది నీకు పర్మనెంటా? కాదు, ఎక్కడి నుంచో వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చి ఉండాలా? అంతకుముందు శరీరం ఉంటే దాన్ని వదిలేసి వచ్చి ఉండాలా నువ్వు, అంతే కదా. కాబట్టి మనిషికి పుట్టుక చావులు ఈ శరీరాలు ఏమీ లేవు, ఉన్నదేదో ఆత్మస్వరూపం, అది అలా ఉన్నది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బహుశా మీరు చెప్తే అర్థమవుతుంది. నెక్లెస్ తయారు కాకముందు నెక్లెస్ లేదు, నెక్లెస్ అనబడేది లేదు. ఏమున్నది? దానికి ఆధారమైన బంగారు ఉంది. నెక్లెస్ లేదా? బంగారులోనే అవ్యక్తముగా ఉన్నది నెక్లెసు. నెక్లెస్ పుట్టకముందు నెక్లెస్ లేదు అనవచ్చు, కానీ నీవు బంగారులోనే అవ్యక్తముగా ఉన్నది. లేనిది ఎప్పటికి రాదు కదండి. అంటే ఇంకా నామరూపాలు దానికి రాలే. అటువంటి బంగారులో నుంచి నామరూపాలతో నెక్లెస్ వచ్చింది. సరే, ఇప్పుడు అది ఉంటే వచ్చింది, నామరూపాలకు ఉంది. చనిపోయి ఏమైంది? అది ఇరిగిపోయి ఏమైంది? మళ్ళీ తన స్వస్వరూపమైనటువంటి బంగారుగానే తయారైపోయింది. కాబట్టి సృష్టి స్థితి లయములకు ఆధారమైన పరబ్రహ్మమేదో అది సత్యం. దానిలో నుంచి పుట్టుతున్న జగత్తు, నీవు నేను అనబడేటువంటి స్థూల శరీరాలు, ఇదంతా కూడా మిథ్య అన్న విషయం మనం బాగా విచారణ చేస్తే తెలుస్తుంది. చెప్పారు ఇక్కడ, అనృతాన్ విమర్శాత్. అంత అనృతమైపోతుంది అయ్యా బాబు, అబద్ధమైపోతుంది బాగా నువ్వు విమర్శిస్తే. ఏవేవి అయిపోతాయి? బాహ్య అంతర ఇంద్రియాన్ పరివక్తి ధర్మాన్. ఆ ఇంద్రియాలు వాటి ధర్మాలు. వాటి ధర్మాలు అంటే ఏంటి? ఇంద్రియాల ధర్మాలు. కన్ను చూస్తూ ఉంటుంది, చూచే ధర్మం దానిది. ఈ చెవి అనేది శ్రోత్రేంద్రియము, వినడం దాని ధర్మం. కాళ్ళు నడిచేది దాని ధర్మం. ఇవంతా ఇలా ఉన్నాయి కదా. నువ్వు ఎప్పుడైతే విమర్శ చేస్తావో ఈ కాళ్ళు లేదు, చేతులు లేదు, వాటి ధర్మాలు లేవు, ఉన్నది ఒకటే. ఉన్నదేదో అంతే. అవి ఉన్నాయి కాబట్టి దాని ధర్మాలుగా ఆభాసగా మనం అంగీకరిస్తున్నాం. ఆభాసగా. ఇప్పుడు టెంకాయ పీచు ఎప్పుడైతే టెంకాయ పీచేనండి ఎప్పుడైతే త్రాడుగా తయారైందో, ఇప్పుడు అది నీళ్ళ బకెట్ను బావిలో నుంచి పైకి తీసుకొస్తున్నది ఆ త్రాడు. ఏంటిది? టెంకాయ పీచే. టెంకాయ పీచుగా నువ్వు చూడు, ఏం లేదు. టెంకాయ పీచే త్రాడుగా ఎప్పుడైతే వచ్చిందో అన్ని పనులు చేస్తున్నది, అంతే. అది వ్యవహారికం. కనుక ఇలాగా బాగా అవగాహన చేసుకుంటే ఇవంతా ఏం లేవు, వాటి ధర్మాలు అంత శూన్యమే. కనుక ఎట్లా ఉంటుంది అప్పుడు? పరమాత్మని సంగశూన్యే, దేనితోనూ అటాచ్మెంట్ లేనటువంటి వాడు పరమాత్మ. అసంగుడు, సర్వక్రియారహితుడు, ఏ పనులు చేసేవాడు కాదు. నిష్క్రియుడు, నిష్క్రియుడు, నిర్మల, ఏ మలము లేదు పరమాత్మలో. నిత్యముక్తే, ఎప్పుడు బంధంలో లేడు. ఆత్మస్వరూపం ఎప్పుడు బంధం లేదు, ఎప్పుడు మోక్షమే. బంధం ఉంటేనే మోక్షం అసలు. అది కూడా ఆ బంధం అనడానికి లేదు. బంధమే లేకపోతే మోక్షం ఏమిటి? తన స్వరూపంలో తానే ఉన్నది. అయితే ఆభాస వలన అలా కనిపిస్తున్నది మనకు. ఇది ఒక శరీరము, నేను పలానా వాడిని, నేను పలానా మగవాడిని, క్షత్రియుల ఇంట్లో పుట్టాను కనుక నేను క్షత్రియుడిని, నా చర్మం ఎర్రగా ఉంటే నేను ఎర్రటివాడిని, నేను నా శరీరం పొడుగ్గా ఉంటే పొడుగువాడిని, పెళ్లి చేసుకుంటే పలానా ఆవిడ భర్తని, కొడుకు పుడితే పలానా వాడి తండ్రిని, ఒక సద్యోగం చేస్తే నేను ఫలానా ఆఫీసర్ని,
ఎలక్షన్ కమిషనర్ అయినావు అనుకో నువ్వు పొరపాటున, ఈ శరీరమే, అప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషనర్వి. లేదు ముఖ్యమంత్రి అయినావు అనుకో, జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబున, ఇలా అయిపోయాయి. ఇంకా నీ స్వరూపం చూసావా ఎంతెంత మారిపోతున్నదో. ఇన్నిట్లు ఏది నువ్వు అసలు? ఆయా ధర్మాలు విమర్శ చేస్తే ఏదీ లేదు. అసంగుడివి. అసంగోహం 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 పునః పునః. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏమి అసంగత్వం, మనకు దేనితోనూ సంగత్వం లేదు. మనం దేనిని కలుపుకున్న వాళ్ళం కాదు. మన స్వరూపము దేనితోనూ కలిసి ఉండదు. అంతా ఉంది అని అనుకుంటూ ఉన్నాం మనం, అంతేగాని మనం దేనితోనూ ఉండేది కలిసి లేము. కాబట్టి ఈ భావన మనం తెచ్చుకోవాలి. అసంగోహం 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 పునః పునః సచిదానందరూపోహం అహం ఏవాహమవ్యయః. నేను అసంగుడను, దేనితోనూ అటాచ్మెంట్ లేదు నాకు, దేనికి అంటని వాడను, నేను నిర్లిప్తుడను. ఈ విషయాన్ని మళ్ళీ 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 భావన చేస్తూ రావాల. ఎవరు నేను? సచ్చిదానందరూపోహం అహం సత్ చిత్ ఆనందరూపః. అహం ఏవ అహం అవ్యయః. అహం ఏవ అహం, నేనేనయ్యా. నాకు మళ్ళీ ఇంకొకటి ఆడించి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యవహారంలో నేను ఒక పేరు వచ్చేసింది, నేను ఫలానా వెంకట సుబ్బరాజును. చూసామా, రాజుల ఇంట్లో పుట్టేప్పటికి ఆ పేరు వచ్చేసింది. అంతకుముందు ఎవడాను? తల్లిదండ్రి పుట్టాడయ్యా నాకు సుబ్బరాజు అంటారా? ఎవరు అనలే. తర్వాత పెట్టిన పేరు వచ్చేసింది. ఉద్యోగం వచ్చిందనుకో, నేను టీచర్ను, నేను ముసలివాణ్ణి, ఇలా తగిలించుకున్నాం తర్వాత. అయితే నేను ఉందే, నేను అహం అహం ఏవ అహం, అది నేనే అంటే అహం బ్రహ్మాస్మి, అంతే. అహం అవ్యయః, నాకు నాశనము లేదు, నేను నశించేవాణ్ణి కాదు. నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమక్షరః భూమానందస్వరూపోహం అహం ఏవాహమవ్యయః. నిత్యశుద్ధ విముక్తోహం, నేను నిత్యుడను, ఎల్లప్పుడుకుంటా, నేను శుద్ధుడను. విముక్తోహం అహం విముక్తః, నేను బంధంలో లేను. నన్నేది తగులుకోనుంటే ఒక బంధం ఏమి లేదు, నేను విముక్తుడను. ఇంకా ఎటువంటి వాడిని నేను? నిరాకారోహం, నాకు ఆకారం లేదు బాబు. అహం నిరాకారః. అహం అక్షరః, క్షరం లేదు, నాశనం లేదు. నేను ఎవరిని, నాశనం లేదు నాకు. భూమానంద స్వరూపోహం, గొప్పదైనటువంటి బ్రహ్మానంద స్వరూపాన్ని నేను. అహం ఏవాహమవ్యయః. ఏమండి, చూడండి ఎంత గొప్పగా చెప్పబడిందో శంకరాచార్యుల వారు. నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమక్షరః పరమానందరూపోహం అహం ఏవాహమవ్యయః. నేను నిత్యుడను, దోషరహితుడను, నిరాకారుడను, అక్షరుడను, పరమానందరూపుడను. నేను మాత్రమే ఉన్నాను, ఇతరము లేదు. నేను అవ్యయుడను, నాకు నాశనము లేదు. శుద్ధ చైతన్యరూపోహం ఆత్మారామోహమేవ చ అఖండానందరూపోహం అహం ఏవాహమవ్యయః. నేను శుద్ధ చైతన్య రూపుడను, ఆత్మారాముడను, అఖండానంద రూపాన్ని. నేను ఒక్కడినే, నాకు నాశనం లేదు, నేను అవ్యయుడను. స్వయం ప్రకాశరూపోహం చిన్మయోహం పరోస్మ్యహం అద్వైతానందరూపోహం
అహం ఏవాహమవ్యయః, నేను స్వయం ప్రకాశ రూపుడను. నన్ను నేను తెలుసుకోవడానికి లైట్ వేసి నన్ను నేను చూసుకోవాల్సిన పని లేదు. నేను స్వయం ప్రకాశకుడను. పరప్రకాశం అంటే ఇంకొక చేత తెలియబడినది. నేనున్నట్టు నాకు తెలుసు, నన్ను ఉన్నట్టు ఇంకొకరు చెప్పాల్సిన పనిలే. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. స్వయం ప్రకాశ రూపోహం చిన్మయోహం అహం చిత్మయ, నేను జ్ఞానస్వరూపుడను. అద్వైతానంద, అద్వైతం రెండు లేదు, నేను అద్వైతుడను. అద్వైత సత్సంగం, అద్వైతం రెండు కానివాడు నేను ఒక్కడే ఉండేది, ఇంకెవరు లేరు. ఉండాలంటే నేను ఆధారం, నేను చెప్పాలా. ఎవరికి వాళ్ళము మనసు పెట్టి ఇంద్రియాలు పెట్టి చూస్తే అంతా కనపడుతున్నది. గాఢ నిద్రలు ఎవరున్నారు చెప్పండి? శరీరం లేదు, పాడు లేదు, దేవుళ్ళు లేరు, మనుషులు లేరు, నక్కలు లేవు, కుక్కలు ఏమీ లేవు. గాఢ నిద్రలో చూసారమ్మా, ఎక్కడ పోయింది ప్రపంచం అంతా? దీని దుంపదిగా మెలకు వస్తానే పుటక్కని వచ్చేసానండి. చూడండి, మన కర్మ అదే ప్రారబ్ధ కర్మ, ఎంత అనుభవించాలనో దానికోసం వస్తూ ఉంటుందంట అదే శాస్త్రం. అది మనం ఎవరు? మనం చిత్తరూపుడు, అద్వైతుడను, ఆనందరూపం. అహమేవాహమవ్యయః. ఇలా సాగుతుందండి బ్రహ్మ జ్ఞానావళిమాల అంటారండి దాన్ని. కాబట్టి ఆత్మ ఎటువంటిది? అసంగత్వం, నిష్క్రియుడు. ఏ కర్మ జరగదు. ఏ కర్మ ఇప్పుడు జరుగుతుంది? తనకంటే రెండవది ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. ఉన్నది ఒకటే అయినప్పుడు ఏ కర్మ జరగదు. ఏంటి సార్ మీరు తెల్లవారు లేచినాంచి సాయంత్రం వరకు మీరు ఏం పని చేయలేదు చెప్పండి? శ్వాస పీల్చడం కూడా కర్మే, చేస్తూనే ఉన్నారు కదా. అందువల్ల మేము ద్వైతులను చెప్తూ ఉంటాం, నిష్కామ కర్మయోగం, నిష్కామంగా చేయాలంటే మీరు నేను కర్మ చేసేవాడిని కాదు పో అంటారు. ఏందండి ఈ అద్వైతం? అద్వైతం ఏం చెప్తుంది? నేను అసలు కర్మ చేసేవాడిని కాదు, కర్మ జరుగుతూ ఉంటే చూచేవాడిని నేను అంటుంది అద్వైతం. ద్వైతం ఏం చేస్తుంది? నేనే కర్మ చేస్తున్నా, నేను మంచి సత్కర్మ చేస్తే నేను పుణ్యలోకాలకు పోతా కాబట్టి చెయ్యాలి, నిష్కామ కర్మ చేయాలి. అద్వైతం ఏం చెప్తుందంటే ఒకసారి ఆలోచించు, దేంతో కర్మ చేస్తున్నావు? మనస్సు ప్లస్ స్థూల శరీరంతో కదా, ఇదే కదా. మనోవాక్కాయములతో, మనసుతో, వాక్కుతో, కాయం అంటే శరీరంతో చేస్తున్నావు. ఇవంతా నీవేనేమో. ఒక్కసారి ఆలోచించు బాబు. ఒకటేమో నిష్కామ కర్మ అంటూ ఉంటావు. ఒకసారి ఆలోచించు, అవి నీవేనేమో. అవి నీవా? స్థూల శరీరం నీవా? ఆలోచించి చూడు, నీవా శరీరం? నింపదేగా నీవైతే ఎందుకయ్యా ఇసిపెట్టేసిపోతుంది? అయ్యో చచ్చిపోతున్నాను, నువ్వైతే ఎందుకు చచ్చిపోవాలి? నేను పుట్టాను, నేను పెరిగాను, దేన్ని? నువ్వు పెరిగావా? శరీరం పెరిగింది. ఏమండి, నా కడుపు నిండింది మధ్యాహ్నం అన్నం తింటే, నా కడుపు అంటావు. క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ శరీర మనోవాక్కాయములు మూడు నీవు కాదన్న విషయం నీకు బాగా తెలుస్తున్నది కదా. మరి అవి చేస్తున్నాయి బాబు, నువ్వు సాక్షిగా చూస్తున్నావు కదా. మరి అవి పని జరుగుతుంటే నీకెలా వస్తుంది చెప్పండి? నీకు దాని ఫలితము నీకెలాగా అంటుకుంటుంది? ఇప్పుడు అక్కడ చూస్తున్నావు, ఆకాశంలో మంట రేగుతుంది, నీకేమైనా అంటుకుందా? అక్కడ ఎవరో చలిమంట వేస్తున్నారు, చలికాలం అని, అది నీకు చలిపోయిందా? అది ఆకాశానికి అంటుకున్నట్టు దూరంగా ఎక్కడో జరుగుతుంది ఆకాశంలో, నీకేమైనా దానివల్ల లభ్యమవుతుందా? నువ్వు ద్రష్టవు, అది దృశ్యం. ఈ శరీర మనోబుద్ధులు ఇంద్రియాలంతా నీకు దృశ్యములు. అందువల్ల అర్థం కానంత వరకే ద్వైతం ఉంటుంది. అర్థమైతే ఉన్నది ఒకే ఒక పరమాత్మ, ఒక పరబ్రహ్మమే, రెండవది లేదు. ఇంకా రెండవది అయినప్పుడు ఏ కర్మ చేస్తావు? ఇది అర్థమైపోతుంది. మలము అంటే ఇంకొకటి ఏదో మురికి తగులుకోవడం, ఒక మురికి వచ్చి తగులుకోవడం. నేను అలా మురికి ఏది తగులుకోలేదు నాకు.
ఎందుకు? నేను గుణాతీతుడను, నా నుంచి గుణములు పుడుతున్నాయి. నేను బ్రహ్మస్వరూపాన్ని. బ్రహ్మకు దగ్గర మాయను నేను సృష్టి చేశా. మమ మాయ, నా మాయ. దురత్యయ మామేవ ప్రపద్యంతే. భగవద్గీతలో చెప్పబడుతున్నదే బాబు. నన్ను పట్టుకుంటే మాయ ఏం చేయలేదు. నిన్ను పరమాత్మను పట్టుకుంటే మాయ లేదా అజ్ఞానం ఏం చేయదు. మనం ఎంతసేపు మాయను పట్టుకుంటున్నాం, అజ్ఞానాన్ని. పట్టుకునేది జ్ఞానాన్ని పట్టుకుంటే జ్ఞానమే పరబ్రహ్మ. ఇప్పుడు అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఒకడు చీకట్లో కూర్చొని చీకటి ఎట్ట పోతుంది, చీకటి ఎట్ట ఎట్లా పోతుంది అంటున్నా అంట. అజ్ఞానంలో ఉండి మనం కూడా అజ్ఞానం ఎట్టపోతా పొరకతో తొయ్యి చీపురు తీసుకొని, శంకరాచార్య వారు చెప్పారు, గదిలో చీకటి ఉంటే లైట్ వెలిగించాలి, కానీ చీపురుతో తోయడమో, కట్టెలు తీసుకొని దాన్ని ఆ చీకటిని దెబ్బ కొట్టడమో, తుపాకీ తీసుకొని ఢోమని కాల్చడమో చేవయ్యా పోతుంది చీకటి, అజ్ఞానం మాయపోతుంది. శాస్త్రం ఏం చెప్తున్నది? భగవద్గీత మామేవ ప్రపద్యం, నన్ను ప్రపత్తి చేయి. నన్ను అంటే మళ్ళీ కృష్ణుడు అనుకుంటారు. ఆ నేను అంటున్నామే అహం, ఆ అహం ఏమిటో దాన్ని ప్రపత్తి చేయి. దాన్ని తెలుసుకొని దానిపైన మనసు నిలుపు. నువ్వు ఆ నేను పైన నిలుపు. నేనెవడనో తెలుసుకో, అప్పుడు అర్థమవుతుంది అజ్ఞానం ఏందిరా నాయనా అని. కనుక నేను నిర్మలుడను, నిత్యముక్తుడను. నాకు బంధం అన్నది లేదు. బంధం ఉంటే కదండి ముక్తి, మోక్షం. నన్ను ఎవరు బంధించారు? బంధించారని అనుకుంటూ ఉన్నా నేను. తమాషా ఏమిటంటే నన్ను బంధించినారు అనుకుంటున్నా. ఇప్పుడు గురువు శాస్త్రము లేని బంధాన్ని తొలగిస్తున్నా. నిజంగా బంధం లేదు, పాడు లేదు. అదేదో చెప్పాము ఒకసారి, గాడిద కథ. ఆ చాకలివాడు గాడిదను రాత్రిపూట తాడు లేకపోతే తాడుతో బంధించినట్లుగా తాడు తిప్పాడంట. అది పొద్దున్నే లేస్తే తోలితే పోలేదు. మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? ఆ త్రాడుని విప్పినట్లుగా మళ్ళీ యాక్షన్ చేస్తే అప్పుడు పోయిందంట. మన బతుకు అంతే. నిజానికి అందరం ఆత్మస్వరూపులమే అయినప్పటికీ ఈ శరీర మనోబుద్ధులు, ఈ జగత్తు, ఈ దేవుడు అంతా మనల్ని పెద్ద పట్టి పీడిస్తున్నారు అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం. కాబట్టి ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ గ్రంథాలు, ఈ గురువుగారులు, ఈ ఉపన్యాసాలు ఇవంతా మిథ్య అయినటువంటి భ్రాంతిని మిథ్య అయినటువంటి వీటిల ద్వారా తొలగిస్తున్నాం. అంతేగాని ఇక ఏమీ కాదు. కాబట్టి బంధమే లేదు. నా బంధో నా ముక్తో శ్లోకాలు వస్తాయి అద్భుతంగా. నేను నిత్యముక్తి. అటువంటి నేను అంటే పరమాత్మ, ఆత్మ మీద ఆరోపించేవెంత ఉన్నాయి అని చెప్తున్నాం. అధ్యారోపము చేస్తున్నాము. ఎందుకని? ఆ తర్వాత తీసేస్తామయ్యా. నువ్వు అది ఆ చాప్టరు, నువ్వు ఆ చాప్టర్ ఇంకా లాస్ట్ వద్దే కదా. నువ్వు అధ్యారూపం కాడికే నిలిచిపోయి సర్వమతాలండి, ఒక్క అద్వైతం తప్ప అధ్యారూపం దగ్గర నిలిచిపోయి ఇది సత్యం అనుకుంటున్నాడు. తర్వాత తీసేసేది చూడలే. ఇప్పుడు మొదట్లో ఏం చెప్తున్నావు? ఇవంతా ఉన్నాయని చెప్తా, అంతవరకే చెప్తుంది. విని నువ్వు తర్వాత విషయం వినలేదు. కాబట్టి వినకుండానే అవింత సత్యం అనుకుంటున్నావు. తర్వాత అపవాదం చేస్తాం. ఇదొక పద్ధతి. అధ్యారోప అపవాదము అని వేదాంత బోధలో ఒక పద్ధతి. ఎందుకంటే మనమంతా కూడా బంధంలో ఉన్నట్టు, ఈ శరీర మనోబుద్ధులతో బంధించబడినట్లుగా భావిస్తున్నాం జన్మల నుంచి. కనుక ఒక్కసారిగా నీకు బంధం లేదంటే నువ్వు నమ్మవు. కాబట్టి నమ్మేవాడికి అయితే ఒకటే మాట చాలు. అర్ధశ్లోకేన ప్రవక్ష్యామి అన్నాడు శంకరాచార్య. అర్ధశ్లోకం చాలయ్యా బాబు. ఏది అర్ధశ్లోకం అంటే 2 లైన్లు ఒక శ్లోకం అనుకుంటే అర్ధశ్లోకం చాలంట. ఆ అర్ధశ్లోకం ఏదో తెలుసా? జగన్మిథ్య బ్రహ్మసత్యం జీవో బ్రహ్మవేనాపర. అయిపోయింది, పో, ఇంకేమొద్దు నీకు బోధ. నీకు చాలు. ఇంకా జగత్తు మిథ్య అంటే లేదు. ఇంకా ఏది జగత్తు? శరీరం మొదలుకొని నీవు ఏమేమి చెప్తావు అదంతా జగత్తే. అది సత్యము కాదు, మిథ్య అని ఎప్పుడన్నామో. ఇంతవరకు నేను జీవుణ్ణి అనుకుంటూ ఉన్నావు కదా, వాడు బ్రహ్మమే. ఇంకా అయిపోయింది. ఇంకెందుకు నీకు చదువు?
అర్ధ శ్లోకంతో. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇవన్నీ? ఇన్ని ఉపనిషత్తులు, ఎన్ని గీతలు ఉన్నాయో. గీతలే ఉంటాయి సుమారుగా 10-20. మనం ఏదో ఒక్క భగవద్గీత చదువుకుంటున్నాం కానీ గీతలు బోలెడు. ఇవన్నీ ఎందుకు అంటే మనకి అంతగా పేరకపోయి ఉండదు. బట్టలు ఉతికే అతడు చాకలి దాన్ని తీసుకొని బట్టను మురికి పట్టింటే బండకేసి బాది, ఒక ఏట్లు పోతుందా? పోదు, 10 ఏట్లు బాదుతాడు. బాది దాన్ని ఉడకబెట్టి మళ్ళీ ఆ గుడ్డను ఒకప్పుడు పెద్ద బాణ లాంటి దాంట్లో వేసి దాన్ని ఉడకబెట్టి మట్టి వేసి దాంట్లో చౌడు ఏదో వేస్తారు అంటారు, దాన్ని వేసి ఉడకబెట్టి బండకేసి బాదితే కూడా పోలా మురికి దాని దుంపదేగా. అట్లా ఉంది మన బ్రతుకు. జన్మల నుంచి 84 లక్షల జీవరాశులు పడి కనుక అలా బాదుతున్నామే కానీ అధ్యారోప అపవాదమే కానీ సత్యము కాదు అంటున్నది శాస్త్రం. నిత్యముక్తుడిని నేను, నిజంగా బంధము లేదు. ఈ విషయాన్ని అదే అంటే ఆత్మయందు సత్యముగా ఇటువంటి ఏమీ లేవు. ఉన్నాయని చెప్తున్నామంటే నీ సౌలభ్యం కోసం, అంతేగాని వాడు చెప్పాడంట. ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒక టీచర్ ఏం చేశాడంటే, ఒకప్పుడు, ఇప్పుడన్నీ వచ్చేసినాయి, మన కాలం వచ్చేటప్పటికి పిల్లల కాలం, దాదాపు 40-50 ఏళ్ళ క్రితం ఉపకరణాలు, ఎయిడ్స్ అంటారు, టీచర్ బోధనా విధిలో కొన్ని ఉపకరణాల ద్వారా ఈనాడు బోధిస్తున్నారు. కొన్ని పటాలు పెట్టేసి, కొన్ని మ్యాప్స్ పెట్టి, కొన్ని అంతా తయారు చేసి. ఒకప్పుడు లేవు. భూమి గుండ్రముగా ఉన్నది అని చెప్పాల్సి వచ్చిందంట టీచరు. అప్పుడు ఎట్లా చెప్పాలబ్బా అని ఆలోచించి ఆయన నస్యం అని ముక్కులో పెట్టి పీలుస్తూ ఉంటారండి కొంతమంది. ఆ టీచర్ గారు కూడా అలవాటు ఉన్నది, మంచి అలవాటు, దురలవాటు అది. దానికి మారేడు కాయ అని దాన్ని బొర్రగా చేసి దాంట్లో రంధ్రం వేసేసి దాంట్లో పోసుకునేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. నస్యం, దాని పేరు నస్యం బుర్ర అనేవాళ్ళు. పిల్లలకి ఇప్పుడు భూమి కథ చూపించాలా, గుండ్రంగా ఎట్లా చెప్పాలా, బోర్డు పైన వేస్తే సార్ అది సున్నా కదా సార్, సున్నా అంటే లేనిది కదా సార్, సున్నా అంటే ఏమి లేదని, అప్పుడు భూమి అట్లా ఉంటుందా సార్ అనొచ్చు కదా. కాబట్టి ఏదో ఒక పరికరంతో తెలియజేయాలనుకొని ఆ టీచర్ ఏం చేశాడంటే, ఆ నస్యము బుర్ర ఉందే మారేడుకాయతో అది, దాన్ని తీసి నాయన భూమి ఇలాగా ఉంటుందని చూపించాడంట. చూపించేటప్పటికి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అది భూమి గుండ్రంగా ఉంటుంది అని. అయిపోయిన తర్వాత 4వ రోజుకో 3వ రోజు ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. ఆ స్కూల్కి వస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్లని. ఇప్పుడు లేరులేండి, ఆ ఇన్స్పెక్టర్లు లేరు, ఇప్పుడు ఈఓలు వచ్చారు. ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వచ్చేసినారు. అప్పుడు స్కూల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనేవాళ్ళు అప్పుడు. ఆయన వచ్చేసిన తర్వాత క్లాసులో కూర్చున్నాడు. ఎట్లా చదువుతున్నారో పిల్లలు చూద్దామని, రే భూమి ఎట్లా ఉంటుందిరా అన్నా అంట ఒకడిని. నేను చెప్తా సార్ అని లేచాడు వాడు. లేస్తే చెయ్యెత్తుతాను, చెప్పనా అన్నాడు ఇన్స్పెక్టర్. మా టీచర్ గారి నస్యం బుర్ర ఉన్నట్టు ఉంటుంది సార్ అని. తలకాయ తిరిగిపోయిందంట ఇన్స్పెక్టర్కి. ఇదేంటి ఇది, భూమి ఎట్లా ఉంటుంది అంటే గుర్రంగా ఉంటుంది అని చెప్పాలి కానీ మా టీచర్ నస్యం బుర్ర అదెలా ఆయన విస్తుపోయినాడట. కాబట్టి ఎందుకు చెప్తున్నారో ఏమిటో, శాస్త్రము భగవద్గీత ఎందుకు చెప్తున్నారో ఏంటో విచిత్రంగా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న దాంట్లో ఉంది ఆ విచిత్రం. అట్లాగే భగవద్గీతలో ఆయన అర్జునుడికి జ్ఞాన నేత్రం వచ్చినా అంట. అప్పుడు విశ్వమంతా కనపడిందంట. ఒక గురువు గారు చెప్తున్నారు, ఉచ్చిపచ్చి గురువు, మనకు కూడా అట్లా జ్ఞానేత్రం ఉంటే ఎంత బాగుండు సార్, జ్ఞానేత్రం ఉంటే ఎంత బాగుండు అంటే ఇప్పుడు ఉండే 2 కన్నులలో చాలదో, ఇంకొకటి కన్ను రావాలంట అక్కడ మనకు. ఈ 2 కన్నులకు దానికి ఈ విషయంగా ప్రేమ సిద్ధార్థ అని ఒక ఉన్నాడండి, చాలా గొప్ప వ్యక్తి, మంచి యంగ్, చాలా గొప్పగా ఉంటాయి ఆయన యొక్క ప్రవచనాలు అని చెప్పాడు. ఇప్పుడు ఈ 2 కన్నులకు ఆప్థాల్మిస్టులు ఉన్నారు, ఎవరో కంటి డాక్టర్లు ఉన్నారు, సర్జికల్ చేసేసి ఆపరేషన్ చేసి పొరలు తీసేసేది, కంటికి అద్దాలు ఇవంతా కూడా ఇప్పుడు వాళ్ళను ఆప్థాల్మిస్ట్ అంటారు, డాక్టర్స్, కంటి డాక్టర్లు. 3వ కన్ను వచ్చిందనుకోండి పైన, దాని కూడా క్యాటరాక్ట్ వస్తుంది కదా అప్పుడు.
దాని డాక్టర్లు వేరే వాళ్ళు కావాలా అని నవ్వి 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 తెచ్చారు. అలాగా కాబట్టి మూడవ కన్ను జ్ఞాన నేత్రం అంటే జ్ఞానం ఇచ్చినాడైనా అర్థం చేసుకోవాలి, కానీ జ్ఞానం కన్ను ఇచ్చినాడంటే ఎలా ఉంటుంది? అంటే అతనికి జ్ఞానం కలిగజేసాడు అర్జునుడికి కృష్ణుడు. ఏమని? అంతా పరబ్రహ్మమే. నువ్వు ఏది చెప్తావా? కొండ చెప్తావా? హిమాలయ ఎస్ అని. కృష్ణుడు అనబడే శరీరం చెప్తావా? ఎస్ పరబ్రహ్మమే. అర్జునుడు అనే పేరుతో చెప్తావా? శరీరం పరబ్రహ్మమే. రాముడు అంటావా? అదే. మొసలు అంటావా? అదేనయ్యా. చేప అంటావా? అదే. అంతా పరమాత్మయే, విశ్వమే పరమాత్మ, పరబ్రహ్మము అని చెప్పడానికి అలాగా చెబితే భగవద్గీతను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నామంటే, ఒక తలకాయతో ఒక మనిషిని పెట్టేసి, ఒక బొమ్మ పెట్టేసి, దానికి ఎన్నో చేతులు, ఎన్నో తలకాయలు, ఆ నోళ్ళల్లోంచి మంటలు వస్తూ ఉంటాయి, ఆ నోళ్ళల్లోకి మనుషులు పోతూ ఉంటారు. ఎందుకు? అక్కడ ఉందా ఆ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో అందరూ నా నోళ్ళలు లేకపోతున్నారు అని చెప్తాడనమాట. అంటే ఏమని? ఇదంతా నశించేదే, ఈ నామరూప ప్రపంచము ఎప్పటికైనా నశిస్తుంది, 3 కాలములలో ఉండేది కాదురా అర్జున అని చెప్పడానికి అలా చెప్తే అంత నోళ్ళలు లేక మనుషులు పోతూ ఉండేట్టు చూపించడం జరిగింది. సరే, ఎవరెవరు తెక్క వాళ్ళకి మహా ఆనందం అంట. కాబట్టి గొప్ప వేదాంతులు వీళ్ళంతా. ఇదండి. కాబట్టి ఆత్మ యందు నిజంగా ఏమీ లేదు. ఉన్నది అంటే ఆభాస. ఉంది అంటావా? ఆభాస. అదే అట్లా కనపడుతున్నది. ఉన్న బంగారే నెక్లెస్గా కనపడుతుంది. ఏం నష్టమా నీకు? బంగారే, ఏమి దాంట్లో పైసా రేట్ ఏమి తగ్గదు బాబు. ఇది ఈ శ్లోకంలో ఉపనిషత్తు ఏం చెబుతుందో చూద్దాం ఇప్పుడు. నతు తద్ ద్వితీయమస్తి అన్నదండి. చూడండి. నతు తత్ ద్వితీయమస్తి. ఆత్మ కంటే ద్వితీయం అంటే రెండవది ఇంక ఏం లేదు. నతు ద్వితీయమస్తి. చూసారా? ఇక రెండవది ఏదీ లేదు. ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇక్కడికే వచ్చేటప్పటికి, ఈ పద్ధతికి వచ్చేటప్పుడు అద్వైతం అంటేనే అందరికీ అలర్జీ వస్తుంది. రెండవది లేకుండా ఎట్లా పోయా? రెండవది లేకుండా ఎట్లా అంటే, రెండవది లేదు అంటే శూన్యం అని కాదు చెప్పింది ఇక్కడ. లేదంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఆ రెండవది అంటున్నావే అది కూడా మొదటిదేనయ్యా. దేనితో అయితే ఒకటి అంటున్నావో అదే రెండవది. ఇప్పుడు రెండవది ఉందంటావా? రేపు సంక్రాంతి పండుగ వస్తాయి, ఏదో అంటారు వాటిల్లో, అరిసెలో అత్తిరాసాలో ఏదో పేరు అంటారండి. అరిసెలో అత్తిరాసాలని కూడా అంటారు. ఇప్పుడు గంపలో చేశారండి. ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి మంచి గుండ్రంగా ఉంది. ఒక తట్టడంలో వాళ్ళ చేతులతో చేయడంలో ఒకటి గుండ్రంగా ఉన్న, ఇంకొకటి అరిసె లేక అత్తిరాసము, ఇంకొకటి పలసంగా ఉంది, ఒకటి మందంగా ఉంది. అంతా గంప నిండాక వచ్చినాయి, ఒక 100 ఏమో వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు అవంతా వేరుగా ఉన్నాయండి. వేరుగానే ఉన్నాయి చూడ్డానికి. అవి వేరుగా లేవా? ఎవరు చెప్పినారు లేవని? ఉన్నాయి వేరుగానే. సత్యమా? అది మనం చెప్పేస్తుంది. నీకు ఆభాస కనపడుతున్నాయి అలాగా. ఏంటది? నువ్వు అత్తిరాసాలు చేయకముందు చూసి ఉంటే, అరిసెలు చేయకముందు బెల్లపు పాగు పిండి, బెల్లమో చక్కెర పాగు పట్టేసి దాంట్లో పిండి కలిపి పెట్టినటువంటిదే అన్నీ అయినాయి. అవునా? ఏటేటికి? ఆ పొడుగ్గా ఉన్న అత్తిరసానికి, అరిసెకి, మందంగా ఉన్న అరిసె అదే ఆ పిండే, పొట్టిగా ఉన్న అరిసె అదే, పలసంగా ఉన్నది అదే. 100 అంటున్నావే, 100 కాదు, అంతా ఒకటే. నీకేమైనా నష్టమా? ఇప్పుడు అన్నిగా చూస్తున్నావు. చూడు, 100 ఉన్నాయి, 100 అయినా అత్తిరసాలు అంటుంది అమ్మగారు. కరెక్టే. ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఇది వేరే, అది వేరే, అది వేరే, ఇది అదేనా అనడానికి అన్ని కొరికి చూడాలా నువ్వు? అన్నిటినీ ఇప్పుడు బాగా రుచికరంగా ఉన్నాయా అనేటప్పటికి 100 చేశారండి. బాగా తీపు బాగా సరిపోయిందా లేదా, దాంట్లో మంచి యాలకలు ఇట్లాంటివి ఎంత కూడా వేసాం కదా, మంచి బాగా గసాలు ఇట్లాంటివన్నీ వేసాం కదా. ఎట్లున్నాయో తెలుసుకోవాలంటే ఆ గంపలో 100 ఉన్నాయనుకోండి,
ఇప్పుడు ఆ నూటిని కొరికి రుచి చూడాలండి. నూరు కొరికితే కూర్చోవాలా? ఎస్, ఒకటి కొరికి ఇది బాగా సరిపోయింది, రెండవ దాంట్లో సరిపోయిందో లేదో. ఎవరన్నా అట్లా చేశారనుకోండి ఏమంటారు? పిచ్చి పట్టిందంటారు, పిచ్చి తిక్క అంటారు. ఎందుకని? ఈ మందమైనది లేదా ఈ పొడుగైనది, ఆ పొట్టిగా ఉన్నది, ఇవంతా కూడా ఒక పిండి ఒక పాగుతో తయారైనదే కనుక ఏ ఒక్కదాన్ని చూచినప్పటికీ అంతా అదే తెలియబడుతుంది. అవునా? అవును. ఇప్పుడు రమణ మహర్షి గారు నీవెవడో తెలుసుకో అంటే అర్థం ఏమిటి? ఇది ఒక అత్తిరాసం. నీవు ఎప్పుడైతే అతిరాసమో లేదో అరిసి అయ్యావో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంక లోకంలో అంతా తెలిసినట్టే. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్పేది. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో ఒరే శ్వేతకేతో, అటువంటి విద్యను ఏమైనా తెలుసుకున్నావా అంటే మా గురువు గారు చెప్పలేదే అంటాడు వాడు ఛాందోగ్యోపనిషత్తులో. కాబట్టి ఆత్మ తెలియబడాలంటే నీ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. ఎందుకు? అన్నిట్లో అదే ఉన్నది కనుక రెండవది లేదు. చూసండి, బాగా ఆలోచించండి, మీకు ద్వైతం కొట్టుకుపోతుంది. ద్వైతంతో వ్యవహరించండి. ఎవరుతున్నారండి? ద్వైతము లేదన్నప్పటికీ పెద్ద బాధ చాలామందికి. అబ్బో, ద్వైతం లేదని ఎవరన్నారు? ద్వైతం మిథ్య అని అర్థం చేసుకో. మిథ్య, ఆభాస. ఇప్పుడే చెప్పుకున్నాం ఈ శ్లోకంలో, ఆభాస మాత్రంగా ఉన్నట్టు తోస్తుందయ్యా. దాన్ని ఎందుకు నువ్వు అక్కడెక్కడో మహానంది చూశానండి నేను. ఇంకో నెల్లూరులో కూడా అక్కడ ఉండాలి, నెల్లూరు దేవాలయంలో అన్ని అద్దాలు బిగించి పెట్టారండి ఒక రూమ్లో. మనం పోయి నిలబడతానే వందల బొమ్మలు కనపడతాయి మనకు. ఒక దాంట్లో తల పొడుగ్గా, ఒక దాంట్లో తల బుడ్డగా, ఇట్లా అన్నీ ఉన్నాయా అక్కడ? కనపడితే నవ్వుకో. అనేకం అంటావా? అనేకం ఎట్లంటావు? సముద్రంలో ఎన్నో అలలు పుడుతుంటాయి. వ్యవహారంలో అది పెద్దది చిన్నది వ్యవహరించు. అలాగే బట్ సత్యంగా నీరుని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్కడుంది ద్వైతం? నతు తత్ ద్వితీయమస్తి. ఆత్మ కంటే ఇంకొకటి అన్యమైనది లేదు. ఈ భావన మనకు స్థిరంగా వస్తే అదేనండి మోక్షం అంటే, ఇంకేదో కాదు. ఎప్పుడైతే రెండవది లేదో అంతా నువ్వే, అంతా వ్యాపించి ఉన్నావు, నీకు నాశనం లేదు. ఇదే కదా మనం ఎందుకు పొందాలి ఇంకా? ఈ విషయాన్ని చెప్పాడు. ఇంకా నా ఇహ నానాస్తి కించన, బ్రహ్మమునందు రెండవది అనే మాట కించిత్తు కూడా లేదు. కొంచెం కూడా బ్రహ్మ కంటే రెండవది అనే మాటే లేదు. ఉన్నది బ్రహ్మమే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఒకటే బ్రహ్మస్వరూపం. అటువంటి బ్రహ్మ నీవే అయి ఉన్నావు. తత్వమసి. చూడండి, మహావాక్యం ఉపనిషత్తుల్లో ఎంత బాగా చెప్పబడుతుందో, మనకు ఎంత ధైర్యము. అయ్యమాత్మా బ్రహ్మ. ఇంతవరకు అనుకుంటున్నావే జీవుడుగా, జీవాత్మగా, అది బ్రహ్మేనయ్యా. ఎస్, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానమే బాబు బ్రహ్మ. జ్ఞానమేనయ్యా బ్రహ్మ అంటే. ఏందో మళ్ళీ కాళ్ళు తలకాయలు, 4 తలకాయలు, పక్కన భార్య, ఇవి ఆలోచించగాకు. ప్రముఖమైన జ్ఞానం ఏదో బ్రహ్మ. ఇంకా ధైర్యం రాలేదా నీకు? తెచ్చుకో. బాగా శ్రద్ధగా విను, మననం చేసుకో. శ్రవణం చేస్తే చాలదు, ఒక్కోసారి తర్కించుకో, దృష్టాంతములను అర్థం చేసుకో. అప్పుడు ఆ పాయింట్ని పట్టుకో. దాన్నే నిధిధ్యాసన, దాన్నే ధ్యానం చెయ్యి. నీకు ధైర్యం వస్తుంది. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ఇవ అహమస్మి. నేనే బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మే నేను. ఈ భావన దృఢపడిన నాడు బాబు, ఉంటే ఉంటుంది, శరీరం పోతే పోతుంది ఒకనాడు, అంతే. నువ్వు వద్దనుకున్నా పోతుంది, నేను పోను అనుకున్నా పోతుంది. కనుక అదే మోక్షం, అదే ముక్తి. బ్రతికున్నంగానే నువ్వు అర్థం చేసుకున్నావా, అది జీవన్ముక్తి. కష్టాలు ఉంటాయి, చనిపోయిన తర్వాత విదేహముక్తి. ఇంక రాదు నీకు శరీరం. అంతటా నీవే అయిపోతావు. అంతటా ఉన్న ఆకాశం లాంటి బ్రహ్మలో నీవే బ్రహ్మవు. ఎంత గొప్ప అద్వైత సిద్ధాంతమో చూడండి ప్రతిపాదిస్తున్నది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు.
ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.